చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు నీడలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు సకిలింపు మాన్యం. గౌతమపురం అనే గ్రామంలో సోమన్న అనే ఒక రైతు ఉండేవాడు. అతడికి 16 ఏళ్ల వయసువాడైన కన్నప్ప అనే కొడుకు ఉండేవాడు. వాడు పొలం పనుల్లో తండ్రికి ఏమాత్రం సాయం చేయకుండా గ్రామంలో జులాయిలా తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు సోమన్న కొడుకుతో, ఒరే, తిని కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయి, ఏదైనా పని నేర్చుకుని డబ్బు సంపాదించే మార్గం ఆలోచించరా అన్నాడు. అయితే ఆ పనేదో నువ్వే చెప్పు అన్నాడు కన్నప్ప కోపంగా. మన జొన్న చేను కోతకు వస్తున్నది, అక్కడ కాపలాకైనా కాస్త ఉండు, నీకు అదేమంత కష్టమైన పని కాదు అన్నాడు సోమన్న. కన్నప్ప సరేనని పొలం కాపలాకు వెళ్ళాడు. అయితే అక్కడ వాడికేమీ తోచింది కాదు. ఉబుసుపోక వాడు అక్కడ ఎగిరే పక్షుల కూతల్ని, ఆ ప్రాంతాల్లో తిరిగే జంతువుల అరుపుల్ని అనుకరించసాగాడు. కొద్ది రోజులు గడిచేసరికి వాడు ఆ అనుకరణలో ఎంత ప్రావీణ్యం సంపాదించాడంటే పక్షులు, జంతువుల్లో గాడిద, గుర్రాల్లాంటివి వాడి గొంతుకను స్వజాతిగానే భావించి తిరిగి ప్రతిధ్వనులు చెయ్యసాగాయి. కన్నప్ప చేసే పని క్రమంగా వినోదంగా మారి చుట్టుపక్కల పొలాలలో కాపలా ఉండేవాళ్లు వాడి చుట్టూ చేరి కాలక్షేపం చేయసాగారు. గౌతమపురం సిరిపురం జమీందారు గారి జమీ గ్రామాల్లో ఒకటి. జమీందారుకు గుర్రపు స్వారీ అంటే ఎక్కడలేని సరదా. ఆయన ప్రతి దసరా రోజుల్లో పాత గుర్రాన్ని ఎవరికైనా దానం చేసి కొత్త గుర్రాన్ని ఎక్కి ఉత్సాహంగా గ్రామాల వెంట తిరుగుతూ రైతుల యోగక్షేమాలు విచారిస్తూ ఉండేవాడు. ఆ పద్ధతి ప్రకారం ఈసారి ఆయన కొన్న గుర్రం చూడడానికి చాలా అందంగా ఉండేది, కానీ ఉట్టి పెంకిది, పైగా పొగరుబోతుది. ఒకనాటి ఉదయం వేళ జమీందారు ఆ గుర్రం మీద స్వారీ అయి మధ్య మధ్య దాన్ని అదుపులో ఉంచడానికి నానా తంటాలు పడుతూ గ్రామాల వెంట బయలుదేరాడు. అయితే చివరికది ఆయనకు ఏమాత్రం లొంగకుండా ఇష్టం వచ్చినట్టు దౌడు తీస్తూ గౌతమపురం వచ్చింది. గ్రామ ప్రజలు గుర్రాన్ని పట్టుకుని జమీందారు కింద పడకుండా రక్షిద్దామనుకుని దానికి అడ్డంగా పోయారు. కానీ గుర్రం వాళ్లను వెనుక కాళ్లతో తన్నుతూ పెద్దగా సకిలిస్తూ గ్రామం దాటి పంట పొలాలకు అడ్డం పడి వేగంగా పరిగెత్తసాగింది. జమీందారు భయంతో వణికిపోతూ గుర్రం కళ్ళెపు తాళ్లతో పాటు దాని జూలు కూడా బిగించి పట్టుకుని భీమా ఆగు, భీమా ఆగు అంటూ అరవసాగాడు. జొన్న చేనులో ఉండి జమీందారు పరిస్థితి గమనించిన కన్నప్ప పరుగు పరుగున పోయి దాపులనున్న పొదల చాటున కూర్చుని గుర్రం సకిలింపును అనుకరిస్తూ బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. అది విన్న గుర్రం మరుక్షణమే చప్పున పరుగు ఆపి తిన్నగా పొదల దగ్గరకు పోయి నిలబడి తనూ సకిలించసాగింది. జమీందారు బతుకు జీవుడా అనుకుంటూ గుర్రం దిగి తనను కాపాడిన మరొక గుర్రం ఎక్కడ ఉన్నదా అని పొదలకేసి చూడసాగాడు. ఇంతలో గ్రామస్తులు కొందరు అక్కడికి చేరారు. కన్నప్ప పొదలచాటు నుంచి బయటకు వచ్చాడు. కన్నప్పకేసి జమీందారు ఆశ్చర్యంగా చూస్తున్నంతలో సోమన్న ముందుకు వచ్చి చేతులు జోడించి, అయ్యా, తమరంతా ఆశ్చర్యపడకండి, ఇలాంటి పనికిమాలిన కూతలు కూస్తూ పనీపాట లేకుండా తిరుగుతున్న వీడు నా కొడుకు కన్నప్ప అని అన్నాడు. ఇది విని జమీందారు మరింత ఆశ్చర్యంగా, ఆహా, అద్భుతం, ఇది పనికిమాలిన కూత కాదు, నోరులేని భీముడంతటి పొగురుబోతు గుర్రాన్ని నిలపగలిగిన గొప్ప అనుకరణ విద్య, గొప్ప జాతకులకు తప్ప ఇది అందరికీ అలవడే సామాన్య విద్య కాదు. ఈ కన్నప్పను నేను మెచ్చాను. అదిగో ఆ చెరువు కట్ట నుంచి ఈ కనపడే కాలవ మధ్యలో ఉన్న పొలాన్నంతటినీ వీడికి మాన్యంగా ఇచ్చేస్తున్నాను. ఈ విద్యను వీడు మరింతగా అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. వచ్చే ఏటి దసరా రోజుల్లో నేను ఏనుగు మీదే ఇటుగా రావచ్చు అని అన్నాడు. ఈ విధంగా కన్నప్పకు జమీందారు నుంచి లభించిన పొలాన్ని నలుగురు సకిలింపు మాన్యం అనసాగారు. కన్నప్ప ద్వారా అనుకరణ విద్య నేర్చుకున్న వాళ్ళు తమ మొదటి ప్రదర్శనని ఆ సకిలింపు మాన్యంలో ఇవ్వడాన్ని ఆచారంగా చేసుకున్నారు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.